పరమ గురువు అన్న మాట గురువు గారు అని అర్థం రాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మహాస్వామి వారు ఉన్నారు. మహాస్వామి వారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ప్రణవాన్ని ఎప్పుడు కూడా జపం చేసేవారు. ప్రణవాన్ని జపం చేసి వారు దగ్గరగా 87 సంవత్సరముల చాతుర్మాస్యాలు చేశారు. ఆయన ఎప్పుడూ అగ్ని ముట్టుకోలేదు, ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేయలేదు, ఆయనకి ఇతరమైనటువంటి విషయములతో సంబంధం లేదు, ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉండడమే, సన్యాస ధర్మంతో ఊళ్ళు తిరగడమే. మొన్ననే నేను విజయవాడ ఉపన్యాసాలకు వెడితే అక్కడ నాతో ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, అయ్యా ఇక్కడికి వచ్చి విజయవాడలో మహాస్వామి వారు విడిది చేస్తే 2 సంవత్సరముల పాటు కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామానికి నడిచి వెళ్ళారు. ఏమిటి పని అంటే ఆ గ్రామానికి వెళ్ళడం, పీఠం పెట్టడం, పీఠార్చన చేయడం, అనుగ్రహ భాషణం చేయడం, ఆ ఊరు వృద్ధిలోకి రావలసినటువంటి మంచి విషయాలు నేర్పడం, ఆ రోజు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మరునాడు ఉదయం అనుష్ఠానం అయిపోగానే పీఠం పట్టుకుని మళ్ళీ నడిచి పక్క ఊరు వెళ్ళిపోవడం. అలా కృష్ణా జిల్లాలో ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టకుండా తిరిగారు మహానుభావుడు మహాస్వామి. పాదచారి అయి సన్యాసాశ్రమ నియమంతో, అంతేకాని వాహనాలకి కాదు. అలా తిరిగి సన్యాసాశ్రమ ధర్మం నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులు ఎవరుంటారో, అన్ని మంత్రములకు ఆదిమంత్రమైనటువంటి ప్రణవాన్ని జపం చేస్తూ ఉండిపోయినటువంటి గురువు గారు లోపలికి వస్తే మిగిలిన గురువులందరూ లేచి నిలబడతారు శిష్యులతో. వారు పరమ గురువు. నిషిద్ధ గురువు అని ఒక గురువు ఉంటాడు. ఆయన గురువే కానీ నిషిద్ధ గురువు. ఆయన దగ్గరికి వెళ్ళవద్దు, నేర్చుకోవద్దు అని. అంటే పూజలోనే కొన్ని చాలా వక్రించినటువంటి విధానాలు ఉంటాయి. ఉత్తరక్షణ ప్రయోజనాల కోసమని ఉగ్రమైనటువంటి అర్చనలు కొన్ని చేస్తూ ఉంటారు. అటువంటి పూజలు, అటువంటి విధానాల జోలికి వెళ్ళకూడదు. అలా చేసేవాళ్ళు, అలా నేర్పేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ నిషిద్ధ గురువులు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, నేర్చుకోవద్దు అని చెప్పడం. గురువు కాకపోవడం, ఒక విధానాన్ని నేర్చుకున్నాడు కానీ నిషిద్ధ గురువు, ఆశ్రయించవద్దు, నేర్చుకోవద్దు అని. కాబట్టి సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ప్రధానంగా గురువు 5 రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. గురువు మాటకి పరమేశ్వరుడు కూడా కట్టుబడతాడు. అసలు మీకు ఇంకా విచిత్రం చెప్పాలి అంటే భగవంతుడి వలన గురువు దొరుకుతాడు, గురువు లేనినాడు అసలు పరమేశ్వరుడు అన్నవాడు ఉన్నాడన్న విషయము ఎవరికీ ఎరుకలోకి రాదు. గురువు లేడనుకోండి, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఆధారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే భగవంతుడు కళ్ళ ఎదుట కనపడుతూ మనలా తిరుగుతూ కనపడే మనిషి కాడు. మన మాంసనేత్రములకు దొరకని వాడైనప్పటికీ ఆయన లోపలే ఉన్నటువంటి వాణ్ణి చూడడానికి ఎలా సాధన చెయ్యాలో, ఎలా లోపలికి వెళ్ళాలో నేర్పగలిగినటువంటి దక్షత గురువుకు ఉంటుంది. అందుకే అసలు గురువుగా ఎవరొచ్చారు ఈ లోకంలోకి అంటే పరమేశ్వరుడే గురువుగా వచ్చి మళ్ళీ పరమేశ్వరుడే మనకు అందించాడు. మీరు అందుకే సనాతన ధర్మంలో విచిత్రం చూడండి, పరమేశ్వరుడు గురించి చెప్పడానికి ప్రత్యేకంగా గురువుగారు ఉండడం, అసలు గురువుగారిగా పరమేశ్వరుడు ఎప్పుడూ లేకపోవడం అన్న సిద్ధాంతం ఉండదు. గురు రూపంలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడే ఉంటాడు. గురు తమోధామ సత్య సత్య పరక్రమ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? విష్ణువు గురువు, మహానుభావుడు. అద్వైత సంప్రదాయంలో నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని ఆ గురువుల యొక్క పరంపర చెప్తున్నాం కదా. మొట్టమొదటి వాడు నారాయణుడు. లేదా సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్నప్పుడు మౌన వ్యాఖ్య చేత దక్షిణామూర్తిగా పరమశివుడు గురుస్వరూపం. ఇంకా విచిత్రం ఏంటంటే పరదేవత అమ్మవారు దేశికులలో దేశికురాలు. నేను నిన్ననే మీతో మనవి చేశా, అమ్మవారు చాలా గొప్ప గురుస్వరూపం. ఆమె మీనాక్షిగా, కామాక్షిగా, విశాలాక్షిగా ఆమె గురువుగా నిలబడి అందుకే ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడే గురువుగా ఉండి పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి గురుస్వరూపిణి. శ్రీకృష్ణ భగవానుడు గురువు, జగదాచార్యుడు, భగవద్గీతని లోకానికి అందజేశాడు. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువుల్లో కల్లా అగ్రగణ్యమైన స్థాయిని పొందినటువంటి జగద్గురువు. అటు శ్రీ విద్యా సంప్రదాయానికి, ఇటు అద్వైత సంప్రదాయానికి, అటు యోగ సిద్ధికి, మూడిటికి కూడా పతాక స్థాయిలో ఉండేటటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయుల వారు గురువు. మీరు చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలలో ప్రధానమైనవన్నీ గురుస్వరూపాలుగానే ఉంటాయి. బ్రహ్మగారు
బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కదా త్రిమూర్తులుగా చెప్తాం. అలా చెప్పినప్పుడు బ్రహ్మగారు గురువు. ఎందుకనంటే ప్రజాపతులను సృష్టించి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చతుర్ముఖ బ్రహ్మగారే ఇస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆయన లోకాలకన్నిటికీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట ఉంది, సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆ ఆశ్రమంలో తరించలేకపోయిన వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మగారి దగ్గర కల్పాంతం వరకు వేదపాఠాలు వింటుంటారు అని. కాబట్టి బ్రహ్మగారు గురువు, విష్ణువు గురువు, శివుడు గురువు, పరదేవత గురువు. గురువు కాని వాళ్ళు లేరు, వాళ్లే గురువులుగా వస్తారు. అసలు గురువుగా రావడం అన్నది గురు సంప్రదాయంలో గురు పరంపరలో మొదటి గురువు ఎవరంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మొదటి గురువుగా వచ్చి తన గురించి తాను పరిచయం చేస్తాడు శాస్త్రాన్ని. లోకులు తనని పొందడానికి మార్గాన్ని చూపిస్తాడు. అది పరంపరగా వెళ్ళిపోతుంది. ఎక్కడో పర్వతం మీద పడినటువంటి వర్షం నదిగా మారి ఆ నది ప్రవహించి 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 వచ్చి కాలవగా మారి కాలవగా ప్రవహించి ఊరు పక్కకు వచ్చి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుని తాగి మనం అన్నం వండుకున్నట్టు ఎక్కడో కొండ మీద పడినటువంటి నీరు చిట్ట చివర మన ఇంట్లోకి చేరుకుని మనం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైనట్టు మొట్టమొదటి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని అలా పూర్వాచార్యులు పట్టుకుని గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువుగా ముత్తాత తాత తండ్రి కొడుకు ఎలా పరంపర వంశం వస్తుంటుందో అలాగే గురువులు కూడా అలా పరంపరాగతంగా వెడుతూనే ఉంటారు. అందుకే గురు సంప్రదాయమునందు ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే గురువు సాధన చేత భగవంతుణ్ణి అందించడం కాదు. ఒక్కొక్క స్థాయిలో గురువు ఎంత తీవ్ర స్థాయికి పెడతాడంటే ఈశ్వరుణ్ణి ఆదేశిస్తాడు, నువ్వు ఓసారి వెళ్ళి ఆయనకి కనపడరా అంటాడు. అంటే తన యందు అంత భక్తి చిత్తం ఉన్నటువంటి ఆ గురువు యొక్క మాటకి ఈశ్వరుడు వశుడై పెడతాడు. అంటే ఒక గురువు, ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి మాట పరమశివుడు కూడా విని హవిష్యాన్నం తినడానికి వెళ్ళాడు అంటే గురువుని పట్టుకున్న శిష్యుడికి గురువు మందు ఆ నమ్మకం ఉంటే ఎందుకు తీరదు? భగవంతుడు పొంగిపోతాడంతే. కాబట్టి గురువు పరమేశ్వరుడు రావడం కాదు గురువుగా, గురువు పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి శిష్యుడికి అందివ్వగలడు. అందుకే రుక్మిణీదేవి జలజాతిక్షణు తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అటువంటి పరమేశ్వరుడే గురుస్వరూపంతో వస్తూ ఉంటాడు. అలా గురుస్వరూపంతో వచ్చినటువంటి మహాపురుషులలో మొట్టమొదట గణించవలసిన వారెవరు అంటే వేదవ్యాస భగవానుడు. వ్యాస భగవానుడుగా వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చాడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఆ వ్యాసుడే విష్ణు రూపంలో ఉంటాడు, విష్ణువు వ్యాస రూపంలో ఉంటాడు. అంటే వ్యాసుడికి విష్ణువుకి అభేదం, ఇద్దరూ ఒక్కరే అయి ఉంటారు. అట్లా అందుకే వ్యాసో నారాయణ స్వయం, శ్రీమన్నారాయణుడు వ్యాస భగవానుడిగా వచ్చాడు. ఎందుకు రావాలి?